వాళ్ళు ఏదో అనుకుంటారని మనం మొహమాట పడద్దు. వీకెండ్ మన దగ్గర మంచి అమృతం ఉంది, మంచి ఆపర్చునిటీ ఉంది, చెప్పొచ్చు. అందుకని చెప్పాను. ఓకేనా? ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకంటూ మన పిల్లలు నెక్స్ట్ ఎలాంటి సొసైటీలో బతకబోతున్నారు, మన పిల్లలు ఎలాంటి జీవితాన్ని లీడ్ చేయాలంటే మన చుట్టూని ఎలాంటి పీపుల్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటామో మన పిల్లలు వాళ్ళతోనే సర్కిల్ ఏర్పడుతుంది, వాళ్ళతోనే హ్యాపీగా ఉండగలుగుతారని మాత్రం చెప్పాను. అంతకు చేతి ఏం లేదు. ఓకేనా? ప్రతి ఒక్క వచ్చిన కోచ్కి, సో కస్టమర్స్కి అందరికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఏమి అందరు వీడియో ఆఫర్ చేస్తున్నారు? ఈరోజు ఫస్ట్ టైము మేము ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా ఉన్నారా ఒక 10 రోజుల నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాము అన్నవాళ్ళు? ఒక 10 రోజులు, 1 మంత్ నుంచి తీసుకునే వాళ్ళు, 1 మంత్ నుంచి తీసుకున్నప్పుడు హ్యాండ్ చేయండి. సో సంధ్య గారు, శ్రీను గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ బోయిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈ 10 రోజుల నుంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? వన్ మంత్. 1 మంత్. ఓకే, 1 మంత్ నుంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? వాయిస్ ఇంపిలస్. 1 మంత్ నుంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అన్నారు? నేను వెయిట్ గెయిన్ అవుదామని వచ్చాను సార్. వెయిట్ గెయిన్. సో ఎలా ఉంది 1 మంత్ నుంచి రిజల్ట్? బాగానే ఉంది సార్. మన ఏమంటారు ఎనర్జెటిక్ గా ఉన్నా. 8 o'clock టిఫిన్ తినేసి దాని తర్వాత షేక్ తాగుతున్నాం. మీరు చెప్పాను కదా మొన్న. ఓకే, టిఫిన్ తిన్నాక షేక్ తాగాలని. నేను ఫస్ట్ అంతా షేక్ తాగిన తర్వాత టిఫిన్ తినేవాడిని. ఓకే, కాకపోతే మీరు చెప్పిన తర్వాత నేను ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను. టిఫిన్ తిన్నాక షేక్ తాగాలని. అంతే. మధ్యాహ్నం మన ఒక కాలేజ్కి వెళ్తాను కాబట్టి మధ్యాహ్నం షేక్ తీసుకెళ్తున్నారా? లేదు. ఓకే, నైట్ కూడా లంచ్ మన దగ్గర 8:30 నైట్. 8:30 9. ఓకే, షేక్ నేను ఈవినింగ్ తీసుకుంటాను సార్. ఎందుకని అంటే ఇప్పుడు తీసుకుంటాను సార్ రేపటి నుంచి. మీకు చెప్పింది అర్థమైంది. ఓకే, బేసిక్ ఏంటంటే వెయిట్ గెయిన్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి షేక్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి షేక్ తీసుకోవాలి, ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేసి షేక్ తీసుకోవాలి. సో ఈవినింగ్ డిన్నర్ అనేది మీరు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 7:30కి కంప్లీట్ చేస్తే మీ డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు బాడీ యాక్టివ్ అవుతుంది. ఆకలి అవ్వటం లేదు అంటే సెల్ యాక్టివేట్ ఒకటి యాడ్ చేసుకుంది. సెల్ యాక్టివేటర్. ఓకే. సో ఖచ్చితంగా బాడీ సెల్స్ యాక్టివ్ అయితే ఖచ్చితంగా బరువు పెరగడానికి సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో 1 మంత్ నుంచి బాగుందా? ఏమైనా వెయిట్ పెరిగారా? అవును సార్, మన 53 నుంచి 55 వచ్చాను సార్. సో కంగ్రాచులేషన్స్, 2 kgs వెయిట్ గెయిన్ అయ్యారు. సో గ్రేట్. ఒకసారి ఆర్ట్ సింబల్ ఇవ్వచ్చు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. వెయిట్ గెయిన్ ఇప్పుడు చేసింది జస్ట్ హెల్దీ ప్రోగ్రామ్, బట్ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే స్టూడెంట్. ఏపీ జ్యురేషన్ ప్రత్యూష. థ్యాంక్ యూ సార్. 20 రోజులు అవుతుంది సార్ మేము షేక్ తీసుకుంటున్నాం, ఫుడ్ తింటున్నాం సార్. ఓకే, పాప కీళ్ళని నొప్పులు సార్ మేము వచ్చింది. అసలు అది ప్రాబ్లము. నాకు క్యాన్సర్ సార్, మోటల్ ఫ్రీ ఉంది సార్. ఈ షేక్ తీసుకున్న కానీ ఫ్రీ అవుతుంది సార్. పాపకు కాకపోతే నొప్పులు విపరీతం అయిపోయింది సార్, మళ్ళీ ఎక్కువ అయిపోయింది. నొప్పులు ఎక్కువైనాయి. నొప్పులు ఎక్కువైనాయి. బరువు కూడా 18, 20 లోపే ఉంటుంది కానీ ఇక పెరగట్లేదు. తక్కువ 18 కేజీల నుండి 20 లోపే ఉంటుంది. ఓకే అమ్మా, మీరేం చేస్తారు అంటే 3 పూట్ల తిని 3 పూట్ల షేక్ తాగండి. మీకు సప్లిమెంట్స్ ఉంటాయి, సెల్ యాక్టివేటర్, మల్టీవిటమిన్, జాయింట్ సపోర్ట్. సో అది మీకు సపోర్ట్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో ఏమవుతుందంటే సో పెయిన్స్ అనేవి కొంచెం రియలైజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కదిలిస్తున్నారు కాబట్టి బాడీలో. సో ఖచ్చితంగా పెయిన్స్ అనేది వస్తాయి. కొంతమంది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న పెయిన్స్ వస్తాయి, కొంతమందికి మజిల్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా మళ్ళీ బిల్డ్ అయ్యేటప్పుడు కదులుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెయిన్స్ అనేది యాడ్ అవుతుంది. సో కంటిన్యూ చేస్తూ ఉన్నట్టు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మజిల్ పర్సెంటేజ్ పెరిగి బరువు పెరిగితే కంట్రోల్ అవుతుంది.
కొన్ని సప్లిమెంట్స్ అనేది యాడ్ మల్టీవిటమిన్ అది తీసుకుంటున్నాం సార్, మల్టీవిటమిన్ కూడా తీసుకుంటున్నాం సార్. ఎక్సర్సైజ్ చేయడానికి ఏంటంటే చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకోండి. నొప్పులు ఉంటాయి, సింపుల్ జంతువులు కాకుండా చిన్నగా ఫ్రీ మూమెంట్స్ చేస్తూ ఉండండి. ఓకే, ఓకే సార్. ఇది మళ్ళీ ఎక్కువగా మీ వాయిస్ కట్ అవుతా వస్తుంది. ఓకే, కల్పన రాజ్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సార్ 1 month లో వస్తుంది సార్, నేను వెయిట్ లాస్ కోసం వస్తుంది సార్. ఓకే, సార్ 8 kgs సార్. ఒక్క నిమిషం. ఓకే అమ్మా, గురించి భక్తులు చెప్పారు సార్. సాయి సంతోషి గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 month అయింది సార్. జూన్ ఎండింగ్ లో వచ్చాను ఈ కమ్యూనిటీకి. జూన్ ఎండింగ్. ఓకే, ఏం రిజల్ట్? వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ కోసం. ఓకే, ఎంత తగ్గారు వెయిట్? 2.5 తగ్గాను. 1 month 2.5. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? చేస్తున్నా సార్. అంటే మార్నింగ్ ఆర్ నైట్ షేక్ తీసుకుంటున్నారా? ఓన్లీ మార్నింగ్ తీసుకుంటున్నా సార్, నైట్ కొంచెం షేక్ పడట్లేదు. అంటే నేను కాలేజ్కి వెళ్తున్నా, అందుకనే తీసుకోవట్లేదు నైట్. కాలేజీకి వెళ్తే నైట్ షేక్ ఏమవుతుంది? వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ కూడా తీసుకోవాలి కదా. అవును, కానీ ఇంకా ఇవాళ తీసుకుంటా సార్ ఈ మంత్ నుంచి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే నైట్ కూడా షేక్ తీసుకోండి. ఏదైనా బడ్జెట్ అనుకుంటే మీ కోచ్ని అడగని చెప్తారు, గైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఉదయం నైట్ షేక్ తీసుకొని, ఉదయం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా? చేస్తున్నా సార్, నైట్ చేస్తున్నా, ఈవినింగ్. ఈవినింగ్ మార్నింగ్ చేయలేకపోతున్నా, కుదరట్లేదు. ఓకే, పర్లేదు. మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్ చేయండి. ఎన్నింటికి లేస్తారు? వేకప్ 7:30 సార్. వేకప్ 7:30 సార్. నిద్ర లేచేది ఎస్ సార్. ఎవరు మీ కోచ్? మహేశ్వరి సార్. మహేశ్వరి. మహేశ్వరి ఎన్నింటికి లేస్తున్నారు అడగండి ఒకసారి, బాధపడేసేయండి. ఎస్ సార్. అంటే ట్రై చేస్తా సార్ ఇవాళ నుంచి మార్నింగ్ లేవడానికి. ఎందుకంటే నాన్న, మనం ఉదయాన్నే 7:30కి లేవకూడదు. ఫస్ట్ మనం ఉదయాన్నే లేవాల్సింది 5ంటికి లేవాలి. ఓకే సార్. 5ంటికి లేచి 6 వరకు ఒక బుక్ రీడింగ్ కానీ లేచి బుక్ రీడ్ చేసుకోవాలి. తర్వాత 5:50కి మనం ఖచ్చితంగా హారాల ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎక్సర్సైజ్లో జాయిన్ అవ్వాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 6 to 7 మీరు ఎక్సర్సైజ్ చేయాలి. 7:30కి లేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతుంది తప్పితే తగ్గవు. ఓకే సార్, రేపటి నుంచి అదే పాటిస్తాను. రేపటి నుంచి ఉదయం 6ంటికి ఎక్సర్సైజ్లో వీడియో ఆన్లో ఉంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే ఓకే. నువ్వు లేకపోతే మీ కోచ్ ఫోన్ చేయమని చెప్పు. 1-4 సార్లు ఫోన్ చేయమని చెప్పు. నువ్వు డబ్బులు కడుతుంది దేనికంటే కోచ్కి నువ్వు ఫాలోఅప్ చేయించుకోవడానికి, నీకు రిజల్ట్ ఇప్పించడానికి. ఇక్కడున్న ప్రతి కస్టమరు ఫస్ట్ ఒక వారం రోజులు ఫాలోఅప్ చేస్తారు. మీరు లేకపోతే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు. మీకు కూడా విల్లింగ్ ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా రేపు నుంచి లింక్ రాకపోతే మీ కోచ్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, నాకు లింక్ రాలేదు అని. ఓకేనా? సాయి ఉన్నారా? ఓకే, నెట్వర్క్ లేదండి. ఆస్మా గారు, హలో. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మన పైన సీనియర్ గవర్నమెంట్ ఆఫీస్ చెక్ చేద్దామని వచ్చేసి ఆయన 22 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ఓకే. పోతే వాళ్ళ ఇంటికి పోయి ఇంటి రోజు ఎప్పుడు మనం అందరూ చెప్పేవారు, వాళ్ళందరూ బాగున్నారు. నేనైతే యాక్టివ్గా ఉన్నా, మా పాప కూడా ఇస్తున్నాను. ఓకే సార్. ఎందుకంటే దీని వెనక సైన్స్ డాక్టర్స్ ఉన్నారు. సో దీనివల్ల ఎందుకంటే మనం ఏదైనా ఒకటి బిల్డింగ్ కట్టుకోవాలి అనుకుంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. మన ప్లేస్లో కడుతున్నారా బయట కడుతున్నారా అథారిటీ కోసం, మన స్థలంలో ఉంటేనే. బట్ ఇది జనాలకి ఇచ్చేది కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉంటే ఇది 45 సంవత్సరాల నుంచి రన్ అయ్యేది కాదు. ఇది 45 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియాలో 26 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. 25 సంవత్సరాలు పూర్తిగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ఇది ఎప్పుడో క్లోజ్ అయ్యేది. బట్ సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు కాబట్టి ఇక్కడ తీసుకునే ప్రతి ఒక్కరు తీసుకున్న తర్వాతే మాట్లాడతారు. ఇది తీసుకోకుండా ఎవరు మాట్లాడలేరు.
ఇప్పుడు మిమ్మల్ని అప్రైజ్ తీసుకోమన్నా, అప్రైజ్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియకుండా నీకు చెప్పాను అనుకోండి, టేస్ట్ చూడలేదు, నీకేం చెప్పానంటే ఇది బాగుంటుంది, తీయగా ఉంటుందని చెప్పాను. ఇది తీసుకుని ఎట్లా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. అప్పుడు మీరేం ఏదో అమ్ముతున్నారంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ తీసుకొని బాగుందన్న తర్వాతే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు. ఓకే. దీనికి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, సో ఇబ్బంది లేదు. బ్యాక్గ్రౌండ్ చాలా సైన్స్ అంతా కూడా ఉంది. ఓకే సార్. సార్ అడ్మిట్ చూడండి. ఇప్పుడు వచ్చింది మీట్లోకి వెళ్ళాలి. సార్ మా ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ ఫుడ్ తీసుకున్నారు. మా చిల్డ్రన్స్ కి ఆపరేషన్ డైనో షేక్ ఇస్తున్నారు ఆ చిల్డ్రన్స్ కి. అయితే ఈ రోజే ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఓకే, వాళ్ళు మాట్లాడతారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. మాట్లాడించండి. సార్ మా పిల్లలు డైనోషేక్ ఆపరేషన్ తీసుకుంటున్నారు. ఓకే, బాగుంటుంది. ఇదివరకు పొద్దున్నే లేకమంటే లేచేవాళ్ళు కాదు. మా పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే. కానీ ఒక రోజు ఎక్సర్సైజ్ చేయడానికి మా బావగారు వదిలిపెట్టాము. ఓకే. ఇంకా తర్వాత తనే 4ంటికే లేచి టైం ఎంత అయిందమ్మా, నన్ను బన్నాను ఇంట్లో వదిలిపెడతావా అని అడిగింది. అంటే ఇంకా టైం కాలేదమ్మా 5:30కి, అప్పుడు వదిలిపెడతాలే అని చెప్పేసాను. ఓకే. బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. అంతకుముందు డల్గా ఉండేది, ఏదైనా పని చెప్పినా కూడా ఇసుకించుకునేది, చిరాకు పడేది. ఇప్పుడు పర్వాలేదు. ఓకే, సూపర్ అమ్మా, గ్రేట్ కదా. థ్యాంక్ యూ సార్. సో సూపర్. ఒకసారి అందరూ సింపుల్ అవ్వచ్చు. ఎందుకు అంటే మనం ఇక్కడ ఇచ్చేది ఏంటంటే మంచి ఆహారం. ఒక మనిషికి బాడీకి ఏదైతే కావాలో ఆ మనిషికి మంచి ఆహారం ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాబ్లం నార్మల్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ 2 గ్లాసులే ఇస్తారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ 2 గ్లాసులే ఇస్తారు, బీపీ ఉన్న వాళ్ళకి ఈ 2 గ్లాసులే ఇస్తారు, బరువు తగ్గే వాళ్ళకి ఈ 2 గ్లాసులే, బరువు పెరిగే వాళ్ళకి ఈ 2 గ్లాసులే. బట్ అన్ని ప్రాబ్లమ్స్ ఎలా కంట్రోల్ అవుతున్నాయి అనేది ఎవరికైనా డౌట్ ఉందంటే క్లారిటీ ఇప్పుడే చెప్తాను. చూపినండి, హ్యాండిల్ చేయొద్దు. ఎందుకు ఈ ప్రాబ్లం తగ్గుతున్నాయి అంటే మనిషి ప్రతి ఒక్కరికి బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఒకటే. ప్రతి మనిషికి బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఒకటే. బట్ ఆ పార్ట్స్కి ఏదైతే కావాలో ఆ పోషకాలు వాళ్ళు తినే ఆహారం వల్ల, వాళ్ళు తాగే వాటర్ వల్ల, వాళ్ళు తిరిగే పొల్యూషన్ వల్ల, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళ బాడీలో కొన్ని డ్యామేజ్ అయ్యి వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కొన్ని డెఫిషియన్సీ వచ్చి కొన్ని రకాల సమస్యల ద్వారా బాడీ అంతా కూడా డ్యామేజ్ అయ్యింది. బట్ లైక్ ఎగ్జాంపుల్, బాడీలో ఎక్కువ ఫుడ్ తినడం వల్ల బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది. ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ చేసి స్టోరేజ్ చేయడం వల్ల. సో దానివల్ల ఫ్యాట్ కంటెంట్ పెరిగి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది తినే పోషకాలు ఫుడ్లో వాళ్ళ బాడీకి కావాల్సిన పోషకాలు, చాలా మంది పెరుగు తినరు, అందులో కొన్ని పోషకాలు కోల్పోతారు. చాలా మంది చిన్నప్పుడు మిల్క్ తాగరు, దానివల్ల కొన్ని రకాల పోషకాలు కోల్పోతారు. కొంతమంది ఆకుకూరలు తినరు, వాటి వల్ల కొన్ని రకాల పోషకాలు కోల్పోతారు. కొంత డిఫరెంట్ వాళ్ళు తినే ఆహారంలో డెఫిషియన్సీ, అంటే ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అయిన తర్వాత వాటికి మనం ఏం చేస్తాము అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కంటి సమస్య వచ్చింది, కంటి సమస్య ఎందుకు వస్తుందంటే కంటికి మెగ్నీషియం ఇలాంటివి కావాలి. ఈ మెగ్నీషియం మనకి ఎక్కడ దొరుకుతుంది? క్యారెట్, బీట్రూట్ నుంచి దొరుకుతుంది. ఇది ప్రతిరోజు ఒక మనిషికి మెగ్నీషియం అనేది 25 grams కావాలి. ఎప్పుడైతే మనం మెగ్నీషియం తీసుకుంటామో మన కంటి చూపుని హెల్తీగా ఉంచుకోవడానికి సపోర్ట్ అవుతుంది. బట్ మనం తినే ఆహారంలో అది వస్తుందంటే అది రావటం లేదు. సో చాలా మంది రెగ్యులర్గా క్యారెట్ తింటారంటే క్యారెట్ తినరు, అవునా కదా? సో అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బాడీలో డెఫిషియన్సీ అయిపోయిన తర్వాత కంటి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో అలాగ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మన కంటికి ఏదైతే కావాలో దాన్ని సజెస్ట్ చేస్తారు, అప్పుడు అది యాడ్ చేసుకుంటాం.
అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా చాలా మందికి కండ శాతం తగ్గిపోతుంది. కండ శాతం ఎందుకు తగ్గిపోతుంది అంటే ప్రతిరోజు కండ శాతం మనకి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన బాడీకి మనకి కండ కావాలి, ప్రోటీన్ కావాలి కండ శాతం ఇంప్రూవ్ చేసుకోవడానికి. అది ఎంత కావాలి అంటే కండ శాతానికి ప్రోటీన్ అనేది మనం ఎన్ని కేజీల బరువు ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అనేది ఎప్పుడైతే మనకి ఎన్ని కేజీల బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకుంటామో మన బాడీలో మజిల్ అనేది స్ట్రాంగ్ అవడానికి సపోర్ట్ అవుతుంది. అది కూడా ఎలా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో డైజెస్టిబుల్గా ఉంటుంది, ఇండైజెస్టిబుల్గా. అంటే మన మాంసాకృతి నుంచి తీసుకున్నాము అనుకోండి, అది తొందరగా డైజెషన్ అవ్వదు. అది అరిగించుకోలేనప్పుడు రెగ్యులర్గా తింటూ ఉంటే ఏమవుతుందంటే అది ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. సో పప్పు దినుసుల నుంచి, పాల దినుసుల నుంచి మన బాడీకి ఏదైతే ప్రోటీన్ కావాలో అది తీసుకుంటే బాడీ అబ్జర్వ్ చేసుకుని డైజెస్టిబుల్గా ఉంటుంది. సో ఈ తీసుకుంటున్న మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి ప్రోటీన్ అంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయాలి. వ్యాయామం ప్రతిరోజు ఒక 30 to 40 minutes మనం ఎక్సర్సైజ్ చేసి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇచ్చినప్పుడు మన కండ శాతం ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి కండ శాతం ఇంప్రూవ్ అవుతుందో మనకి బాడీలో పెయిన్స్ రాకుండా కాపాడుకోవడానికి సపోర్ట్ అవుతుంది. వయసు ముసలితనం తొందరగా యాంటీ ఏజింగ్ కోల్పోకుండా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ స్కిన్ అనేది మూతరాదు. సో ఇన్ని విధాలుగా మనకి సపోర్ట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తామంటే టైంకి తినకుండా పని చేస్తాం. వయసులో ఉన్నప్పుడు చాలా మంది టైం డిలే చేస్తారు. 1 hour 2 hours కదా, 1 hour 2 hours కదా, ఇబ్బంది ఏం లేదు, మనం చేయగలుగుతామని. బట్ ఎప్పుడైతే మన టైం ఉందని చెప్పేసి మనం ఎప్పుడైతే డిలే చేస్తామో మనకు తెలియదు మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా వర్కింగ్ చేయాలి. ప్రతి ఆర్గాన్ ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే వర్క్ చేయాలో ఆ వర్క్ చేయాల్సిన ప్రాసెస్లో మనకి ఏదైతే బాడీలో ఉన్న కండ అంటే బాడీ మొత్తం కండే, కానీ మనకి ఎక్కడ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అంటే మనకి జాయింట్స్ దగ్గర, మనకి ఇక్కడ జాయింట్స్ దగ్గర కావచ్చు, ఇక్కడ జాయింట్స్ దగ్గర కావచ్చు, ఈ జాయింట్స్ దగ్గర కావచ్చు. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఉల్లిపాయ పొరలాగా ఉంటుంది, లేయర్ లాగా. సో ఇది మీరు మధ్యాహ్నం తినే లేట్ ఏదైతే ఒక గంట 1/2 hour లేట్ ఉందో ఆ 1 hour లో తెలియకుండా ఎనర్జీ కింద పని చేసుకోవడానికి ఈ మజిల్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి అక్కడ గ్యాప్ వస్తూ ఉంటుందో మీకు చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతాయి. అది తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే మన స్ట్రెంత్ యాక్టివ్గా ఉన్న ఏం కాదు పని చేస్తూ ఉంటాం. బట్ అదే పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్పుడు తీసుకుంటారు. 20 సంవత్సరాలకు తీసుకుంటారా, 30 సంవత్సరాలకు తీసుకుంటారా, 40 సంవత్సరాలకు తీసుకుంటారా తెలియదు. బట్ అది ఎప్పుడైతే మీకు టైం అయిపోతుందో, ఎప్పుడైతే మీరు బాడీ